అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ 5గురు. డిమోన్, అలాగే పవన్ కళ్యాణ్, తనూజ, సంజన, ఇమాన్యుయల్. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ 5గురికి సంబంధించిన ఏవీస్ నైతే బిగ్ బాస్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా మొదటగా తనూజ ఏవీ కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏవీనే యాక్టివిటీ ఏరియాలో ప్లాన్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే అడుగు పెట్టాడో అప్పటి నుంచి ఆ తర్వాత తన కోసం వచ్చిన వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు ఫోటోలు అన్ని కూడా బిగ్ బాస్ చాలా గ్రాండ్ గా పెట్టడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు అయి చూసి. ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ, కళ్యాణ్, నువ్వు నిజంగా ఇప్పటి వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొని వచ్చావనే చెప్పాలి. ఒక కామన్ మ్యాన్ గా ఎంతో మందిని అగ్ని పరీక్షలో ఎదిరించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలను సైతం ఎదిరించి ఈ రోజు నువ్వు విజయానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నావు. ఒక సైనికుల్లాగా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో పడే కష్టం అందరికీ చూపించావు. ఏది ఏమైనా సరే ఒక సైనికుడు సరిహద్దుల్లోనే కాదు, తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు అంటూ నిరూపించావు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు హౌస్ లో నీ ఆటను చూపించావు. అంతేకాకుండా ఏ టాస్కుల్లో కూడా ఎక్కడ ఆడాలనేది, ముఖ్యంగా ఏ టాస్కునైనా సరే నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా ఆడే విధానం కానీ చాలా బాగుంది అంటూ బిగ్ బాస్ అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్ లో ఎత్తేసాడనే చెప్పాలి. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ నే విన్నర్ చేయాలని ఫిక్స్ చేశారు. అలాంటిది విన్నర్ అయ్యే పవన్ కళ్యాణ్ ఏవి అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ఏవీలో ముందుగా అయితే గనక శ్రీజ, అలాగే ప్రియా వీళ్ళందరితో పాటు తనూజ ఏవి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏవి అయితే అదరగొట్టేశారనే చెప్పాలి. ఫైనల్ గా బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే, పవన్ కళ్యాణ్, నువ్వు విజయానికి ఒకే ఒక్క మెట్టు దూరంలో ఉన్నావు. అలాగే ఆ మెట్టు దూరంలో నువ్వు విజయాన్ని సాధించి BB9 విన్నర్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్, అలాగే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ కి బిగ్ బాస్. నిజానికి చెప్పాలి అంటే మొన్నటి వరకు తనూజనే విన్నర్ అన్నారు, కానీ ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని విన్నర్ ని చేయడానికి ఫిక్స్ అయిపోయారట. సో ఫైనల్ గా ఏది జెన్యూన్ అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ విన్నర్ చేయడమా, లేకపోతే తనూజని రన్నర్ చేయడం అనేది? మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.